వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గురించి దానికి సంబంధించి మనకి గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా మనకి టాపిక్ యూజ్ అవుతుందనే విషయం గురించి తెలుసుకుందాం. అదేవిధంగా కేంద్ర సాహిత్య అకాడమీ అండ్ రీసెంట్గా అవార్డులు పొందినటువంటి వాటి గురించి మరియు వారు రచించినటువంటి పుస్తకాల గురించి మనము ఈ వీడియో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ అనేది రీసెంట్గా మనకి అవార్డ్స్ ప్రకటించడం జరిగింది. సో మనకి ప్రముఖ తెలంగాణ కవి అయినటువంటి నందిని సిద్ధారెడ్డికి ఈ 2020 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైనటువంటి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనేది లభించింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. సో ఇతను రచించి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతాడు క్వశ్చన్స్ అనేది ఇక్కడ చెప్తున్నాను. సో ఇతను రచించిన బుక్ నేమ్ ఏదైనా కావ్యము అని చెప్పేసి అడగవచ్చు. ఓకేనా? అతను రచించిన రచన పేరు ఏంటంటే అనిమేష. ఓకేనా? సో అవార్డు గ్రహీత ఎవరు అంటే ఇక్కడ నందిని సిద్ధారెడ్డి. సో 2020 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైనటువంటి కేంద్ర సాహిత్య అకాడమీ లభించింది ఒకటి. నెక్స్ట్ ఇతను రచించిన రచన ఏంటి అంటే అనిమేష. సో ఈ అనిమేష దేని గురించి చెప్తుందంటే ఇది ఒక సంపుటి. సో కోవిడ్-19 కాలంలో సమాజంలో నెలకొన్నటువంటి విపత్కరమైన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ప్రజల దుస్థితి ఎలా ఉంది, ఆవేదన మరియు మానవీయ కోణాలను ఈ కవితా సంపుటిలో క్లియర్గా ఆయన ఆవిష్కరించడం జరిగింది. సో అందుకోసం అని చెప్పేసి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇతనికి వరించడం జరిగింది. సో మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మరి ఈ పురస్కారం వరించింది కదా, ఈ పురస్కార విజేతకు ₹1,00,000 బహుమతి, నగదు బహుమతి మరియు తామ్రపత్రము అందజేస్తారు. ఓకేనా? కేంద్ర సాహిత్య అకాడమీకి ₹1,00,000 బహుమతి అండ్ తామ్రపత్రం కూడా మనకి ఇస్తారు. అండ్ అదేవిధంగా ఇక్కడ చూస్తే మరి ఈ నందిని సిద్ధారెడ్డి గురించి చూసుకున్నట్లయితే మనకు ఇతను తెలంగాణ ఉద్యమకారుడు, ఒకటి కవి. సో నందిని సిద్ధారెడ్డి సిద్దిపేట జిల్లా బందారం గ్రామంలో 1955లో జన్మించారు. ఆధునిక కవిత్వంలో వాస్తవికత అన్న అంశంపై ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. సో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును గురించి తెలుసుకున్నట్లయితే ఇది కేంద్ర సాహిత్య అకాడమీ అనేది 1954లో స్థాపించారు. ఇది స్టార్టింగ్ అసలు కేంద్ర సాహిత్య అకాడమీ అంటే ఏంటి, అది ఎప్పుడు స్థాపించారు, ఎప్పుడు ప్రారంభించారు, ఫస్ట్ గ్రహీత ఎవరు, ఎన్ని భాషల్లో ఇస్తారు, ఎవరెవరికి ఇస్తారు అని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ. సో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును 1954లో స్థాపిస్తే మొదటి పురస్కారం అనేది ఎప్పుడు ఇచ్చారంటే 1955లో అందజేశారు. సో మరి ఏ భాషలంటే దీనికి సంబంధించి రాజ్యాంగం గుర్తించినటువంటి 22 భాషలు ఉన్నాయి కదా, భాషలతో పాటు ఇంగ్లీష్ అండ్ రాజస్థానీ కలిపి మొత్తం 24 భాషల్లో ఉత్తమ సాహిత్య సృజన చేసిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఓకేనా? మరి తెలుగులో చూసుకున్నట్లయితే తెలుగులో మొట్టమొదటి సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఎవరంటే 1955లో సురవరం ప్రతాప్ రెడ్డి. సో ఇది ప్రీవియస్గా అడిగిన బిట్ మనకి. సురవరం ప్రతాపారెడ్డి రచించిన ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ లభించడం జరిగింది అని చెప్పేసి ప్రీవియస్గా అడిగిన బిట్ ఇది. సో ఆంధ్రుల సాంఘిక చరిత్ర, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్గా ఫ్రీక్వెంట్గా కూడా ఇస్తూ ఉన్నాడు ఈ బిట్ను. సో 1955లో సురవరం ప్రతాప్ రెడ్డి తన ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంథానికి గాను తెలుగులో మొట్టమొదటి కేంద్ర సాహిత్య అకాడమీ అందుకోవడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు మన కేంద్ర సాహిత్య అకాడమీ 1954లో స్థాపించారు, 1955లో అందజేశారు. మరి గుర్తింపు పొందిన భాషలు మొత్తం 24. ఓకేనా? అండ్ భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ అనేది దేని గురించి తెలుపుతుంది, భాషల గురించి తెలుపుతుంది కదా. ఆ భాషల గురించి చెప్తే అందులో 22 భాషలు ఉంటాయి. దాంతోపాటు ఇంగ్లీషు మరియు రాజస్థానీ భాషలను కలుపుకొని 24 భాషల్లో ఇది ఇస్తారు. ఓకేనా? బహుమతి ఎంత ఇస్తారు? 1,00,000 నగదు, తామ్రపత్రము మరియు శాలువా కలుపుతారు. నెక్స్ట్ తొలి గ్రహీత ఎవరంటే 1955లో సురవరం ప్రతాపరెడ్డి గారు తాను రచించినటువంటి ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంథానికి గాను మొట్టమొదటి కేంద్ర సాహిత్య అకాడమీని తెలుగులో అందుకోవడం జరిగింది. ఓకేనా? మనకి ఇక్కడ ఇచ్చినటువంటి గత 5 ఏళ్లలో అకాడమీ అవార్డు గ్రహీతలు ఎవరంటే ఇవి ఖచ్చితంగా 5 కూడా గుర్తుపెట్టుకోండి. ఇవి 5 కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ పేపరు ఎట్లా క్రియేట్ చేస్తారు, ఎట్లా తయారు చేస్తారో మనకి ఏ సంవత్సరం అడిగి కూడా తెలియదు. సో రీసెంట్గా చదివాను ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది అనుకుంటే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఒకసారి ప్రిపేర్ అవుతున్నప్పుడు అన్ని క్లియర్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది.
ఓకేనా. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకుంటాను, రిమైనింగ్ అన్నీ అవసరం లేదు అనుకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది మనకి ఎగ్జామ్లో. ఏంటంటే ఒక్క మార్క్ తోటి కూడా మనకి జాబ్ మిస్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. సో అన్నీ గుర్తుపెట్టుకోండి. మీకు మ్యాక్సిమం ఏంటంటే టాప్ 3 గుర్తుపెట్టుకోండి, టాప్ 4 అట్లా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ 2025లో నందిని సిద్ధారెడ్డి పుస్తకం అనిమేష, ఇది కవిత్వము, ప్రక్రియ అనే కవిత్వం. నెక్స్ట్ 2024లో పెనుగొండ లక్ష్మీనారాయణ, ఇతని పుస్తకం దీపిక, ఈ ప్రక్రియ విమర్శ, క్రిటిక్స్ అంటారు. నెక్స్ట్ 2023లో తల్లవజ్జుల పతంజలి శాస్త్రి, ఇతను రచించినటువంటి పుస్తకం ఏంటంటే రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు అని చెప్పేసి రాశాడు. సో దాని పేరు అంటే కథానిక. నెక్స్ట్ 2022లో మధురాంతక నరేంద్ర, సో మనోధర్మ పరాగం అని చెప్పేసి పుస్తకం రచించాడు. ఇది ఒక నవలగా మనం చెప్పుకోవచ్చు. 2021లో గోరటి వెంకన్న వల్లంకి తాళం అనే పుస్తకం, ఇది కవిత్వము. నెక్స్ట్ 2020లో నిఖిలేశ్వరు అగ్నిశ్వాస అనే పుస్తకం రచించాడు. ఇది ఒక కవిత్వంగా చెప్పుకోవచ్చు. వీరికి లాస్ట్ 5 సంవత్సరాలలో ఉన్నటువంటి 6 సంవత్సరాలు ఉన్నటువంటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు ఇవి. ఓకేనా. సో ఇక్కడ టీజీపీఎస్సీ కోణంలో మన అభ్యర్థులు ఫోకస్ చేయాల్సిన అంశాలు ఏంటంటే తెలంగాణ కవుల విజయాలు ఏంటి. సో ఇటీవల కాలంలో అవార్డు పొందినటువంటి తెలంగాణ కవులు ఎవరు? నందిని సిద్ధారెడ్డి 2025, సో గోరటి వెంకన్న 2021, సో నిఖిలేశ్వర్ 2020. చాలా ముఖ్యమైనవి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇతర ముఖ్యమైన రచనల గురించి లోతుగా మనం చదవాల్సి ఉంటుంది. సో రచన ప్రక్రియ ఏంటి? అవార్డు పొందిన పుస్తకం ఏ ప్రక్రియ కూడా చెందిందో మనము అది కవిత్వమా లేకుంటే నవలనా, విమర్శన, కథానికన స్పష్టంగా గుర్తుంచుకోవడం మనకి అవసరం. ఎందుకంటే కన్ఫ్యూజ్ చేయడానికి ఆప్షన్లలో ప్రక్రియలను మార్చి ఇస్తూ ఉంటాడు. ఓకేనా. ఇప్పుడు సురవరం ప్రతాప్ రెడ్డి తొలి అవార్డు గ్రహీత, తెలంగాణకు చెందినవారు కావడం వల్ల ఆయన జీవిత చరిత్ర గురించి లేదా ఇతర రచనలు, ఇతను రచించినటువంటి ఇప్పుడు గోల్కొండ కవుల సంచిక ఉంది, హిందూ పండుగలు ఉన్నాయి, అవి అతని రచనలే. సో గ్రూప్ 2 పేపర్ 4లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా మరియు పేపర్ 2 చరిత్రలో అడిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. సో ఇదే అండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా చేయండి. ఓకే, థ్యాంక్ యూ.